పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమింపుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ము రక్షింపుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన అనేది మన నిత్య జీవితంలో అత్యధిక ప్రాధాన్యత కలిగింది. కావున మనము ఎన్నడూ ఎడతెరగక ప్రార్థన అనేది చేస్తూ దేవునిని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ప్రార్థన వలనే విజయము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రార్థన వలనే మనము నిత్య జీవితంలో దేవుని వైపు మరలి ఉండగలం. దేవుని ఎదుట మనము సాగిలపడి ప్రార్థన చేయుట మనకు అత్యధికంగా వృద్ధిలోకి తీసుకుని వస్తుంది. కావున మనం ఆత్మపరంగా దేవుని ఎదుట నిలిచి ఉండాలి. ఆమెన్.